వెనకాల తొలిస్తుందో కట్టలు వచ్చినాయి కదా బ్యాగ్ నువ్వు వేసుకుంటాను ఎక్కడైనా బ్యాగ్ చేస్తాను మమ్మల్ని కూడా వెళ్తే వచ్చాడు మమ్మల్ని కూడా తీరు. ఇది అందరికీ తెలిసినటువంటి అద్భుతమైనటువంటి పేరుగాంచినటువంటి పుణ్యక్షేత్రం. అందరూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రదేశం వరకే దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. దీనికి పైన ఇంకా దర్శనం చేసుకోవాల్సినటువంటి ప్రదేశం ఉంది, కానీ పైకి ఎవరు కూడా ఎక్కువగా వెళ్ళరు. ఎందుకంటే ఎంతో ప్రమాదకరమైనది, అంతకు మించి కష్టసాధ్యమైనది. ఇప్పటికే అడవిలో నదిగొండ మెట్లెక్కుతూ ఒక్కొక్క దగ్గర రాళ్ళ నుంచి దాటుకుంటూ 2 కిలోమీటర్ల వరకు ఒక 2 గుట్టల పైకి ఎక్కాము. ఇక్కడ నుండి ఇంకా పైకి ఎక్కాలి. చాలా ఎత్తైనటువంటి శిఖరం ఉంటుంది పైన. ఆ శిఖరం వరకు మనం చేరుకోవాలి. పైకి ఎలాంటి మెట్లు ఉండవు, మొత్తం ఇలాంటి రాళ్ళ మీద గుండా వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ప్రదేశం ఎక్కడో వీడియోలో ఒక దగ్గర డిస్ప్లే చేస్తాము, చివరి వరకు చూడగలరు. సరే సరే సింగిల్ హ్యాండ్ అది అవునండి. ఇది ఒక లెక్కే కాదు, కేదార్నాథ్ అవి ఇలాగే ఉంటదండి. చెప్పులు దాడుతున్నాయి. మంచితో ఉంటదండి అది మొత్తం మంచు. ఇక్కడ మనకు నడవడానికి దారి ఉంది. ఐ కెన్ మేక్ ఇట్. లెఫ్ట్ తీసుకో మేస్టారు. నీకు రైట్ తీసుకోమంటే మేస్టర్ ఎటు తీసుకోపోయినావు? ఇట్లా నా సైడ్ ఉపయోగపడింది. దాన్ని పట్టుకో మా పైన పట్టుకో. ఇంకా పైకి కాలు పైకే, ఇంకా పైకి ఆయన కాలు పట్టుకుంటావు. అది ఎవరు చేస్తా ఎస్ఎస్డిసి అంటాడు మాట్లాడు. ఒకసారి ముగ్గురు ఫోజులు ఇరి. మీ ఇష్టం, మీకు ఎట్లా అనిపిస్తాడు ఏరి. ఆ ముఖ్యంగా మాత్రం ఎందుకు కర్మని చెప్తున్నా. నెక్స్ట్ థమ్స్ అప్ యా. మనం చేరుకోవలసినటువంటి శిఖరం అదే. ఆ శిఖరం మీద ఎగురుతున్నటువంటి ధ్వజం దగ్గరికి చేరుకోవాలి. చూడడానికి దగ్గరగానే అనిపిస్తుంది, కానీ ఆ శిఖరం దగ్గర నుండి ధ్వజం దగ్గరికి దిగడానికి చాలా రిస్క్. ఇది ఒక రిస్క్ అయితే, శిఖరం నుండి ధ్వజాన్ని చేరడానికి ఇంకొక రిస్క్.
ఆ శిఖరం మరేదో కాదు, సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభాన్ని బద్దలు కొట్టుకొని బయటికి వస్తాడు కదా, వచ్చి హిరణ్యాక్షుని చంపుతాడు కదా, ఆ స్తంభమే ఆ శిఖరం. అది మొత్తం కూడా నరసింహస్వామి బద్దలు కొట్టుకొని బయటికి వచ్చినటువంటి స్తంభం. దాన్నే ఏమంటారో కాసేపట్లో మీకు చెప్తా. శిఖరానికి కొద్ది దూరంలో అక్కడ మంచినీరు కూడా అమ్ముతున్నారు. ఒక్క చిన్న గ్లాసు 5 రూపాయలు. పైకి ఎక్కినాక నీళ్ళు నేను భక్తులు తెలవాలి కదా. ఇదే అహోబిలంలోని ఉగ్రస్తంభం. ఎందుకు ఎండొచ్చింది? ఈ అడ్వెంచర్ నీకు స్వీట్ మెమరీ ఉండాలని రికార్డ్. బాడీ డిహైడ్రేట్ అయిపోయి మొత్తం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.